ఇంట్లో దయ్యాలున్నాయంటారా? మీడియా సమక్షంలో చెప్పండి, నిజంగానే ఇంట్లో దయ్యాలున్నాయా లేకపోతే కట్టు కదా? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నిజంగానే ఇంట్లో దయ్యం ఉంది. నా కూతురు చనిపోయి ఈ ఇంటికి ఆవాహించింది. ఈ ఇంటిని అమ్మద్దామంటే ఎవరూ కొనట్లేదు. దయచేసి ఇంటిని అమ్మడానికి ఎవరైనా వచ్చి ఇంట్లో ఉన్న దయ్యాన్ని వదిలించండి. వాళ్ళు వదిలించినట్లయితే వాళ్ళకి నేను 10 కోట్ల రూపాయలు ఇస్తాను. దయచేసి ఎవరైనా రండి. అందుకే మీ మీడియా వాళ్ళని కూడా పిలిపించింది. దయచేసి ఈ న్యూస్ ని అందరికి తెలియజేయండి అమ్మా, తెలియజేయండి. అలాగే సార్, తప్పకుండా మా వంతైతే ప్రయత్నం మేము చేస్తాము. మీరు ఎటువంటి కంగారు పడకండి. చూశారు కదా ప్రజలారా, ఎవరైతే ఇంట్లో ఉన్న దయ్యాన్ని వదిలిస్తారో లేదా ఇంట్లో దయ్యం లేదని నేర్పిస్తారో వాళ్ళకైతే అక్షరాల 10 కోట్లు మా వంతైతే ఇవ్వబడుతుందని ఇక్కడ ఉన్న పెద్దనైతే చెప్తున్నారు. ఏంటమ్మా మీరు ఇక్కడే ఉన్నారు? దయచేసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పటికే నా కూతురు నిద్రలేసే టైం అయింది. ఆగండి, ఏంటి కూతురు అంటున్నారు? అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యం మీ కూతురా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? మీ మీడియా వాళ్ళు త్వరగా దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోండి. లేకపోతే ఇక్కడ నుంచి ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి వెళ్ళరు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. మీరేమనుకోకపోతే దీని వెనకాల ఉన్న స్టోరీ మేము తెలుసుకోవచ్చా? కొద్దిగా అసలు మీకేమైంది? మీ కూతురు ఎందుకు చనిపోయింది కొద్దిగా మా మీడియా వాళ్ళకి చెప్తారా? అయ్యో మీకు ఎన్నిసార్లు చెప్పాలి? దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అసలు మా కూతురి కావడానికి కారణం ఈ ఇంటికి మేము రావడమే. లాస్ సెంటర్స్ లో మేము ఎంతో గొప్పగా బతికే వాళ్ళం. అనవసరంగా ఈ ఇంటికి వచ్చి మేము ఇలా చిక్కుకుపోయాం. నా కూతురిని బలి తీసుకుంది. ఇప్పుడు మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా ఇల్లు బలి తీసుకుంటుంది. నా మాట విని వెళ్ళండి, వెళ్ళండి. దయచేసి మీ కెమెరాలు మీ అన్ని సర్దుకొని వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏమైంది? అరే సడన్ గా కెమెరా ఆఫ్ అయిపోయింది. లైట్లన్నీ ఆగిపోతున్నాయి. అరే ఏంటి కాళ్ళ తేలుతున్నా? ఎవరు నా నడున, అరే నా మెడను నిలవేస్తున్నారు. పెద్దనా కాపాడు, కాపాడు. అయ్యో నేను అప్పుడే చెప్పాను మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని. ఇప్పుడు నా కూతురు మిమ్మల్ని కూడా బలి తీసుకోబోతుంది. ఎవరన్నా ఉంటే రండి. ఈ ఇంట్లో ఉన్న దయాన్ని బంధించండి. 10 కోట్ల రూపాయలు బహుమతి ఇస్తాను. అయ్యో మావయ్య, చూసారా అక్కడ ఏమైందో? ఆ మీడియా వాళ్ళందరూ ఆ దయ్యం చేతులు అయిపోయారు. మావయ్య, మనం వెళ్ళి ఆ భూతాన్ని వదిలించి 10 కోట్ల రూపాయలు తెచ్చుకుందామా? సరిగ్గా చెప్పా షించాన్. అబ్బా ఎప్పుడు ఛాలెంజెస్ ఆడి నా ఒళ్ళు హూనం అయిపోతుంది. కానీ ఈసారి గోస్ట్ ఎండింగ్ అంటున్నావు. అది కూడా ఏముంది, ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక రోజుండి అక్కడ ఎటువంటి భూతం లేదని చెప్తే మనకు 10 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇదేదో బాగుంది. సరే షించాన్ పద. అబ్బా ఎన్నాళ్ళకి నాకు ఒక మంచి ఐడియా దొరికిందో. అబ్బా ఇటువంటి నాకు రోజు దొరికితే ఎంత బాగుంటుందో. రారా షించాన్ త్వరగా ఎక్కు. మనకిప్పుడైతే నువ్వు, నేను, అలాగే ఇంకొక ఇద్దరు కావాలి. ఎందుకంటే ఇద్దరు ఉండి అక్కడ దయ్యం లేదని చెప్తే ఎవరు నమ్మరు. అందుకే మనతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకువెళ్దాం. అలాగే మావయ్య. అంటే ఇప్పుడు మనం ఆ గోస్ట్ ఎండింగ్ కి వెళ్ళిపోతున్నామా మావయ్య? చెప్పండి, ఇప్పుడు అక్కడ గోస్ట్ లేదని ఒక్క నిమిషం ఆగండి మావయ్య. కానీ ఇందాక మీడియాలో చూసాం కదా, అక్కడ ఉన్న మీడియా వాళ్ళు పైకి లెగిచి గాల్లో దయ్యాన్ని ఎత్తుకు వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అంటే ఖచ్చితంగా అక్కడ దయ్యం ఉన్నట్టే కదా మావయ్య? వద్దు, వెనక్కి తిప్పండి మావయ్య. నిజంగా అక్కడ దయ్యం ఉన్నట్టుంది. అందుకే వాళ్ళందరూ గాల్లో లెగిసి ఆ దయ్యానికి ఆహారం అయిపోయినట్టున్నారు. నా పిచ్చి షించాను, నువ్వెందుకురా భయపడుతున్నావు? అయినా ఈ కాలంలో దయ్యాలు ఉంటాయి ఏంటి? బాబా అదంతా మీడియా వాళ్ళు టీఆర్పీ కోసం చేసే స్టంట్ ఇదంతా. నువ్వేం కంగారు నాకు. ఇప్పుడు మనం మైకేల్ అదే విధంగా లస్టర్ బాబాయ్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరింటికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని మనం ఆ గోస్ట్ ఎండింగ్ ప్లేస్ కి అయితే వెళ్దాం. అప్పుడు మనం ఒక రోజు అక్కడే ఉందాం. అప్పుడు ఎటువంటి గోస్ట్ లేదని నిరూపిద్దాం. 10 కోట్ల రూపాయలు ఈజీగా గెలుచుకొని వచ్చేద్దాం. ఆ తర్వాత నీకు బోల్డ్ అని మినీ కార్స్ రచించాన్. ఏంటి మినీ కార్సా? అయితే ఓకే మావయ్య. అవునులే మావయ్య, ఈ కాలంలో కూడా దయ్యాలు ఉంటాయో ఉండవో నాకు తెలీదు, కానీ నాకు మినీ కార్స్ వస్తాయి కదా. ఓకే వెళ్దాం మావయ్య. ఓకే రా, ఖచ్చితంగా వస్తాయి. అమ్మయ్య మనం అయితే ఇప్పుడు మైకేల్ బాబాయ్ ఇంటికైతే వచ్చేసాం. చలో కన్నా ఇక దిగు. త్వరగా మైకేల్ బాబాయ్కి అయితే జరిగిన విషయం అంతా చెప్పేద్దాం. అప్పుడు ఖచ్చితంగా మైకేల్ బాబాయ్ అయితే ఒప్పుకుంటాడు, మనకి సహాయం కూడా చేస్తాడు. మైకేల్ బాబాయ్. అరే ఏంటి ఇంట్లో ఎవరు లేరు? అరే పని మనిషి ఇక్కడ ఉన్నారు. రత్తమ్మ, మైకేల్ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? మైకేల్ సార్ పైన ఉన్నారండి. ఓకే థ్యాంక్ యూ రత్తమ్మ. రారా షించాన్, మైకేల్ బాబాయ్ పైన ఉన్నాడంట. అబ్బా ఎలాగైనా సరే దీని గురించి త్వరగా చెప్పాలి. ఆ 10 కోట్లు మనమే కొట్టేయాలి షించాన్. అవును, పదండి. మైకేల్ బాబాయ్ ఎక్కడ ఉన్నారు? త్వరగా కిందకి రండి. ఈ రోజు మనం గోస్ట్ ఎండింగ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. అక్కడ గోస్ట్ లేదని నిరూపించబోతున్నాం. 10 కోట్ల రూపాయలు గెలుచుకోబోతున్నాం కదా మావయ్య? అంతే కదరా షించాన్ మరి. ఓకే మైకేల్ బాబాయ్ ఎక్కడున్నాడు? ఓ మైకేల్ బాబాయ్, అరే ఏంటి ఇక్కడ మనకి అరే ల్యాప్టాప్ రూమ్ లో కూడా లేడు. అరే మరి ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా మన మైకేల్ బాబాయ్. ఓ మైకేల్ బాబాయ్ ఎక్కడున్నావు సామి? అరే అబ్బా మంచి వార్త తీసుకొస్తే ఎక్కడున్నాడు మైకేల్ బాబాయ్? అరే ఇక్కడే ఉన్నావా? ఇందాక నుంచి గొంతు అరిచేలా అరుస్తుంటే ఏంటి బాబాయ్ ఉలుకు పలుకు లేకుండా అలా నుంచొనున్నావు? అరే ఏంట్రా పవర్ స్టార్ ఇలా వచ్చో? నేను నా కూతురుతో ఆడుకుంటున్నాడు. ఇంటికి వచ్చిన విషయం ఏంటో చెప్పు. బాబాయ్ అది కొద్ది సీక్రెట్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం బాబాయ్. అలాగే ఏంట్రా సీక్రెట్ అంటున్నావు? అంత సీక్రెటా? నాతో చెప్పడానికి కూడా పక్కకు పిలిచి మరీ చెప్తున్నావు. ఏంటో ఆ సీక్రెట్ చెప్పు. ఏంట్రా? మీరు కొన్ని రోజుల నుంచి న్యూస్ గమనించారా? ఆ గోస్ట్ అండ్ ప్లేస్ లో వెళ్ళి ఎవరైతే గోస్ట్ లేదని నిరూపిస్తారో వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇస్తారంటున్నారు. దాని గురించి మీరు విన్నారా బాబాయ్? అరే అది ఉట్టి కట్టు
కరెక్ట్ కదేరా. అది 10 కోట్ల రూపాయలు లేదు, రూపాయలు లేదు. ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు, అదంతా డమ్మీ. ఏంటి బాబాయ్ అలా అంటావు? అక్కడ గోస్ట్ లేదని నిరూపిస్తే మనకు 10 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఈ గోస్ట్ కి ఏమంటే ఇష్టం నాకైతే తెలీదు. నీకేమైనా తెలుసా మైకేల్ బాబాయ్? అరే గోస్టులకి డైమండ్స్ అంటే చాలా ఇష్టం. సరే మనకి ఎలాగో ఇప్పుడు అటువైపు వెళ్తున్నాం కదా, వెళ్లే దారిలో ఒక డైమండ్ జ్యువెలరీ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఒక డైమండ్స్ అయితే లేపేద్దాం. ఆ గోస్ట్ రే ఏంట్రా డైమండ్స్ దొంగతనం చేద్దాం అంటే అలా పడిపోతున్నావు. సరే పద నేనే చూసుకుంటాలే, అక్కడికి వెళ్దాం పద. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డైమండ్ జ్యువెలరీకి వెళ్ళి మనం డైమండ్స్ ని దొంగతనం చేసి ఆ గోస్ట్ అండ్ ప్లేస్ కి తీసుకెళ్ళాలి పద. మనం ఇప్పుడు డైమండ్స్ దొంగతనం చేయబోతున్నామంట. సూపర్ సూపర్ మైకేల్ బాబాయ్, నాకు భలే ఇష్టం. నాకు డైమండ్స్ అంటే బోల్ అంత ఇష్టం. పదండి పైన మామయ్య పదండి. సరే సరే రండి రండి, నేను కిందే ఉన్నాను. మైకేల్ బాబాయ్ త్వరగా రండి. రే షించాన్ రారా త్వరగా. అమ్మయ్య ఓకే బాబాయ్. ఇంతకీ మనం ఏ డైమండ్ షాప్కి వెళ్ళాలి చెప్పండి. త్వరగా వెళ్ళి డైమండ్స్ అన్ని దొంగతనం చేసుకుని ఆ గోస్ట్ స్టాండింగ్ ప్లేస్ కి అయితే తీసుకెళ్ళాలి. అంటే నిజంగానే ఇప్పుడు డైమండ్స్ కనబడితే దయ్యాలు వస్తాయంటాయి బాబాయ్. అరే డైమండ్స్ తో పాటు ఒక క్షుద్ర పూజ కూడా చేద్దాం. చార్లీ వేర్ ఆర్ యు అంటే ఖచ్చితంగా ఆ దయ్యం ఉందో లేదో తెలిసిపోతుంది. ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది అక్కడ ఎటువంటి దయ్యం ఉండదని. నువ్వేం భయపడకు. సరే అక్కడ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ షాప్ దగ్గర ఆపి గన్ను చూపించి బెదిరించు. వాళ్ళే భయపడి పారిపోతారు. ఇక్కడికి ఎవరు పోలీసులు రారు. అలాగే బాబాయ్. ఆల్ రైట్, ఇదేననుకుంటా డైమండ్ షాప్. దిగండి. ఓ మై గాడ్, ఏంటి ఇక్కడ ఒక్కరు కూడా లేరు. ఎలా ఇప్పుడు? రేయ్ నువ్వేననుకుంటా ఈ షాప్ ఓనర్. హలో షాప్ ఓనర్, నేను ఎవరో తెలియదు అనుకుంటా. పెన్ స్టార్ పక్కకి జరుగు. ఎక్కడున్నాయి? అబ్బాయి కీస్ అని ఎక్కడ పెడతారేంటో. ఒరే నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు పిల్లలు. ఓ నో, ఎన్ని డైమండ్స్ ఉన్నాయి ఇక్కడ. బాబా వీడి గొడవ భరించలేకపోతున్నాం. ఒక్క నిమిషం ఆగురా. ఇదిగో రా ఇప్పుడు కొట్టు దమ్ముంటే. అది లెక్క పెన్షన్ చూస్తే ఎవరికైనా సరే ఇట్టే భయపడిస్తుంది. ఆల్ రైట్ పిల్లలు, ఓకే మొత్తానికైతే ఇక్కడ అన్ని డైమండ్స్ అయితే దొంగతనం చేసేద్దాం. ఆల్ రైట్ ఓకే చలో. మొత్తానికైతే డైమండ్స్ అని నేను బ్యాగ్ లో అయితే ఎక్కించేసుకున్నాను బాబాయ్. ఇక వెళ్దామా? వెళ్ళడమే చెప్పాను కదా, ఇక్కడ ఒక్క పోలీసు కూడా రారు. ఇది బాగా రిచెస్ట్ ఏరియా, అందుకే ఇక్కడ అందరూ జనాలు చాలా సింపుల్ గా డైమండ్స్ కొనుక్కొని వెళ్తుంటారు. సరే త్వరగా వెళ్దాం పద. ఇంతకీ లెస్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాం. ఏంటి లెస్టర్ తాత దగ్గరకా? ఏంటి పెన్న మామయ్య లెస్టర్ తాత దగ్గరికి ఎందుకు? ఇంక చాలు మన ముగ్గురు వెళ్దాం పదండి. నీకు అసలు ఏం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం ఆ ఇంటికైతే వెళ్తాం, అక్కడ గోస్ట్ ఉందో లేదో రికార్డ్ చేయాలి కదా. రికార్డ్ చేయాలంటే మనం ఒక గోస్ట్ హంటింగ్ మెషిన్ అయితే తీసుకెళ్ళాలి. ఆ గోస్ట్ హంటింగ్ మెషిన్, ఆ గోస్ట్ హంటింగ్ డిటెక్టర్ అయితే మన లెస్టర్ బాబాయ్ దగ్గర అయితే ఉంటదిరా. మనం విడిగా కొనుక్కోవాలంటే ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కోవాలి. ఎందుకు? దాంతో పాటు ఇప్పుడు మనం లెస్టర్ బాబాయ్ ఇంటికి వెళ్ళి లెస్టర్ బాబాయ్ అయితే తీసుకెళ్దాం. ఖచ్చితంగా లెస్టర్ బాబాయ్ నాకు దీనికోసం ఎంతో సహాయపడతాడు. ఏంటి మామయ్య గోస్ట్ డిటెక్టరా? గోస్ట్ డిటెక్టర్ ఏంటి? గోస్ట్ డిటెక్టర్ అంటే ఏంటి మామయ్య? పెన్ను మీద చెప్పండి. ఏంట్రా షించాన్, నీకు అది కూడా తెలియదా? స్కూల్ కి ఎందుకు వెళ్తున్నావు? గోస్ట్ డిటెక్టర్ అంటే మనం ఒక వెపన్ యూజ్ చేసి గోస్ట్ ఉందో లేదో తెలుసుకోవచ్చు మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో. ఇదంతా కాదులే, నేను ఫస్ట్ లెస్టర్ బాబాయ్ దగ్గర తీసుకెళ్తా కదా, అప్పుడు చూపిస్తాలే. బాబా గోస్ట్ డిటెక్టర్ అంటే కూడా తెలియదంటే పిల్లలు. మీకన్నా తెలుసా లేదా? కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ గా వీడియో లైక్ చేసి #పెనమని కామెంట్ చేయండి. మామయ్య నాకు ఇప్పుడు అర్థమైంది. గోస్ట్ డిటెక్టర్ అంటే సేమ్ మెటల్ డిటెక్టర్, అదే విధంగా గోల్డ్ డిటెక్టర్ లా వర్క్ చేస్తుంది. ఓ అంటే నేను ఒకసారి చూశాను, మన నేషనల్ జియోగ్రఫిక్ లో ఒకసారి చూశాను మామయ్య. అంటే తను ఒకసారి గోల్డ్ కనబడడానికి అటువంటి డిటెక్టర్ వాడతారు. బహుశా అదే కదా మామయ్య. అబ్బా మొత్తానికి నీకైతే అర్థమైంది, సంతోషం రా. ఇక దిగు త్వరగా మనం లెస్టర్ బాబాయ్ తీసుకుని వెళ్ళాలి. లెస్టర్ బాబాయ్ ఎక్కడున్నావు? హలో లెస్టర్ బాబాయ్. అబ్బా ఎప్పుడు చూసినా హ్యాకింగ్ అనా, ఎప్పుడు చూడు పని. ఏంటి బాబాయ్ ఉలుకు పలుకులేదు, అంతలా గొంతు చించుకుని అరుస్తుంటే? ఇప్పుడు అంతా కొంపలు మునిగిపోవని ఏమొచ్చిందిరా? అరే నేను కొద్దిగా హ్యాకింగ్ లో బిజీగా ఉన్నాను. ఎవరో కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేశారంట. నేను త్వరగా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ విడిపించాలి. సరే ఇంతకు వచ్చిన పని ఏంటో చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. లెస్టర్ బాబాయ్ చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు, నిన్ను కూడా మాతో పాటు కలిసి తీసుకెళ్ళడానికి వచ్చాను బాబాయ్. లేదు నాకు చాలా పనులున్నాయిరా, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండిరా. నేను రావడం కుదరదు. కానీ నాకు నీ సహాయం ఎంతగానో అవసరం అవుతుంది లెస్టర్ బాబాయ్, దయచేసి విను. అంటే మేము ఇప్పుడు ఒక గోస్ట్ హంటింగ్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. నాకు దగ్గర మెటల్ డిటెక్టర్ లేదు, గోస్ట్ డిటెక్టర్ కూడా లేదు. నీ దగ్గర ఆ 2 ఉన్నాయి కదా, అవి తీసుకొని రావచ్చు కదా. ప్లీజ్ కావాలంటే నీకు ఎంతో కొంత కమిషన్ అయితే ఇస్తాను. ఊరుకోరా పెన్ స్టార్, నువ్వు ఎవరురా? నువ్వు నా పెద్ద కొడుకువి. రే నీకు దగ్గర నేను కమిషన్ తీసుకొని పని చేయడమా? సరే కానీ ఇంతకే విషయం ఏంటో చెప్పు, వస్తానులే. మంచి లెస్టర్ తాతయ్య, నాకు తెలుసు మీరు ఆ గోస్ట్ డిటెక్టర్ తీసుకొని మాతో పాటు వస్తారని నాకు తెలుసు. మామయ్య చెప్పండి. బాబాయ్ నిన్నటి నుంచి న్యూస్ లో ఒకటే గోల, ఎవరైతే ఆ గోస్ట్ హంటింగ్ ప్లేస్ కి వెళ్ళి గోస్ట్ లేదని నిరూపిస్తారో వాళ్ళకైతే 10 crores మనీ ఇస్తానని నాకైతే నేను న్యూస్ లో చూశాను. అందుకనే ఇప్పుడు నీతో పాటు మైకేల్ బాబాయ్ అదేవిధంగా షించాన్ మా నలుగురం కలిసి వెళ్ళి ఆ ఇంట్లో ఒక రోజు పాటు స్టే చేసి అక్కడ ఎటువంటి గోస్ట్ లేదని రికార్డ్ చేసి అక్కడ ప్రూఫ్ చూపిస్తే మనకి 10 crores ఇస్తారు బాబాయ్. ప్లీజ్ నాకు నా షించాన్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇల్లు కట్టుకోవడానికి. సరేలేరా, నువ్వు అంతలా అడగాలా ఏంటి? సరే ఒక్క నిమిషాగు, నా దగ్గరున్న డిటెక్టర్లన్నీ తీసుకొస్తాను. సరే పదే ఇక్కడ నుంచి
వెళ్దాం ఇక మొత్తానికి ఇప్పుడు మనం గోస్ట్ అండి ప్లేస్ వెళ్ళబోతున్నాం. అక్కడ గోస్ట్ లేదని నిరూపిస్తే అమ్మ ఒకవేళ గోస్ట్ ఉంటే ఏదైతే అదైంది చూసుకుందాం. లాస్టర్ తాతయ్య థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు వస్తున్నందుకు. లవ్ యూ. పర్వాలేదులేరా, ఎంతైనా నువ్వు నా మనవడు వయసు వాడివి. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం బతకాలి నేను. వస్తున్నా ఆగ్రా. ఓకే పెనస్టార్, ఇక బండి అయితే పోనివ్వు. ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడన్నా? బాబాయ్ ఆ నగరం ఎక్కడంటే అది మనకి సన్ సిటీ ఉంది కదా, సన్ సిటీ నగరం నుంచి ఒక 300 కిలోమీటర్స్ మనం అవే వెళ్తే అక్కడ ఒక డార్క్ సిటీ అనే నగరం ఉంటుంది. ఆ డార్క్ సిటీ నగరంలోనే ఉంది. కాకపోతే నాకెందుకో అది నమ్మదగ్గ విషయంలాగే ఉంది. కానీ నువ్వు చెప్పు లక్ష్మణ బాబాయ్, ఈ కాలంలో కూడా దయాలు ఉంటాయంటావా? మనం నమ్మచ్చ దయాలున్నమాట? రే పెనస్టార్, కంటికి కనపడింది మనకి గాలైనా సరే మనం పీలుస్తున్నప్పుడు నమ్ముతున్నామా లేదా? అలాగని కంటికి కనబడట్లేదు కానీ దయ్యాలు లేవనుకోవడం పొరపాటు. సరేలే, ఇంతకీ ఆ ఏరియా ఎక్కడో తీసుకువెళ్ళు. నువ్వేం కంగారు కృష్ణ బాబాయ్, నేనున్నాను కదా, ఈ మైకల్ చూసుకుంటాడులే. రే పెనస్టార్, నువ్వు త్వరగా పదా, ఆ ఏరియాకి త్వరగా తీసుకువెళ్ళు. అసలే నైట్ అయిపోతుంది. ఇక చీకట పడితే ఇక అంతే, ఖచ్చితంగా దయ్యాలు కనుక మీ అందరి మీదకి వస్తే మింగేస్తాయి. ఏంటి దయ్యాలు మా అందరి మీదకి వచ్చి మింగేస్తాయా? మామయ్య వద్దు వెనక్కి పరండి మామయ్య. రే షించాన్ పడతారా, నువ్వేం భయపడమాకులేరా. రే మైకులు, చిన్నపిల్లనలా భయపడతావేంట్రా? ఈ కాలంలో దయ్యాలేం లేవులే కన్నా, నువ్వేం భయపడమాకు. ఆ ఇంటికి వెళ్ళి మన మైకిల్ పూజ చేస్తాడు కదా, అదే విధంగా నా గోష్ఠి ట్రక్ తో కనిపెడదాం. అక్కడ ఎటువంటి దయ్యాలు ఉన్నాయని నిరూపిద్దాం. నీకు బోల్డ్ అని మినీ కార్స్ కూడా తీసుకొస్తాడు మీ పెన్నమావయ్య. ఏంటి మా పెన్నమైన కోసం బోల్డెన్ మినీ కార్ తీసుకొస్తాడా? అయ్యి పైన ట్రైన్ పల్లె వెళ్తుంది. అమ్మో ఏంటి మావయ్య అప్పుడే చీకటి పడిపోయింది. ఎక్కడికి వచ్చావా ఏంటి? కొంపలు తీసి మన నగరం దగ్గరలోకి వచ్చావా మావయ్య? రేషించాను, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? అబ్బబ్బా, ఎప్పుడు చూసినా మినీ కార్స్ వచ్చినట్టుగా ఉన్నాం. కాకపోతే ఇదే కదా ఆ డార్క్ సిటీ ఏరియా. అరే ఇక్కడేదో యారో ఉంది. ఓ ఇప్పుడు కుడివైపు తిరిగి వెళ్ళాలనుకుంటా. ఇక్కడే అనుకుంటా ఆ మహల్ ఉంది. వామ్మో, ఇటువైపుగానే ఉంది మార్గం. అయితే ఏంటి అంత చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదబ్బా, మొత్తం అడవిలా ఉంది. అరేరే టార్చ్ లైట్, అమ్మాయి టార్చ్ లైట్ ఇక్కడే ఉంది. కానీ ఏంటి ఏ ఒక్కరు లేరు ఇక్కడ. ఇందాక చూసినప్పుడు మన టీవీలో మీడియా వాళ్ళు కనిపించారు. అరే అక్కడేదో హెలికాప్టర్ ఉన్నట్టుంది. బహుశా అక్కడ ఉన్నట్టున్నాడు ఓనరు. ఓకే మనం గేట్ తీసుకుని వెళ్దాం. అరే ఏంటి గేట్ ఓపెన్ అవ్వట్లేదు? అరేరే ఏంటబ్బా గేట్ ఓపెన్ అవ్వట్లేదు? సరే ఇక దిగండి, మనం దిగి ఎలా వెళ్ళాలో చూద్దాం. అరే ఏంట్రా సడన్ గా ఇక్కడ గేట్ ఉంది? అబ్బా, ఇంత పెద్ద గేట్ ని బద్దలు కొట్టడానికి నేను ఎటువంటి మెటల్ కూడా తీసుకురాలేదు. ఎలా? రే పెనస్టార్, అక్కడ చూడు, హెలికాప్టర్ దగ్గర ఎవరో ఒక ముసలాయన ఉన్నాడు, తనను అడుగు. ఓకే లక్ష్మణ బాయ్, ఎక్కడా? ఓ అరే మనం మీడియాలో చూసింది ఇంతనే కదా. సార్ ఇది ఇంత నిజమేనా? ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి గోస్ట్ లేదని నిరూపిస్తే మాకు 10 crores రూపీస్ ఇస్తారా? ఏంటి బాబు, మీరు అసలు చెప్పిన మాట వినరా? అయ్యో, నిన్న వచ్చిన మీడియా వాళ్ళు కూడా చనిపోయారు. ఏంటి నలుగురు వచ్చారు అంటే మీరు ఇప్పుడు నలుగురు సిద్ధమయ్యారా? ఆ ఇంట్లోకి వెళ్ళి దయ్యం లేదని నిరూపించడానికి సిద్ధమవుతారా? సార్ మీరేం కంగారు పడకండి సార్, మీరైతే నిజం చెప్పండి. 10 crores రూపీస్ ఇస్తారంటే చెప్పండి, ఇప్పుడే వెళ్ళి వీడియో రికార్డ్ షూట్ చేసుకొని వస్తాం. ఆ ఇంట్లో దయ్యం లేదు, అంతా కట్టు కదని చెప్పి మేము నిరూపిస్తాం. సార్ చెప్పండి 10 crores రూపీస్ ఇస్తారా? అయ్యో బాబు, అది కట్టుకథ కాదు, నిజంగానే అది నిజం. సరే అయితే వెళ్ళి నిరూపించండి. అప్పుడు 10 crores కాదు, మీకు ఏకంగా 20 crores రూపీస్ ఇస్తాను. వెళ్ళి ముందు ఆ ఇంట్లో ఎటువంటి దయ్యం లేదని రికార్డ్ చేసుకొని తీసుకొని రండి. ఊర్లో ఉన్న ప్రజలు నమ్మించండి. ఓకే సార్, ఓకే తప్పకుండా ఇప్పుడే వెళ్తాం. షిన్చాన్ బాబాయ్, లెస్టర్ బాబాయ్, మైకేల్ బాబాయ్ ఇద్దరు రండి, మనం వెళ్దాం. అరేరే ఏంటి ఇక్కడ కార్ అయితే నేను చూసినప్పుడు బ్లాస్ట్ అయినట్టుగా ఉంది మీడియాలో, కానీ ఇక్కడ చూస్తే కార్ అలాగే బానే ఉంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అరే గేట్లు కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎటు నుంచి? అరే ఇక్కడ ఏదో ఒక సందు ఉన్నట్టుగా ఉంది, ఈ సందులో దూరిపోదాం. ఆల్ రైట్, రండి త్వరగా రండి. లెస్టర్ బాబాయ్, మైకేల్ బాబాయ్, షిన్చాన్ త్వరగా రండిరా. మనం త్వరగా లోపలికి వెళ్ళి ఇక్కడ ఎటువంటి భూతాలు దయ్యాలు లేవని నిరూపిద్దాం. అరే ఇంటిక్కడ ఇంతలా గడ్డి చెరిగిపోయింది అంటే ఎప్పటి నుంచో ఇంట్లో ఎవరు పనివాళ్ళు లేనట్టుగా ఉన్నారు, అందుకే ఇంటి చుట్టూ మొత్తం గడ్డి పెరిగిపోయింది. సరే మనం లోపలికి వెళ్ళి ఎటువంటి దయ్యం లేదని నిరూపిద్దాం. మావయ్య నాకు ఇప్పుడు భయంగా ఉంది మావయ్య తన లోపల నిజంగానే దయ్యం ఉందన్నాడు మావయ్య. ఏంటి ఇక్కడ మావయ్య? ఏంటి రక్తం మావయ్య? డెడ్ బాడీస్. మైకేల్ తాత, లక్ష్మణ్ తాత, మావయ్య వెళ్ళిపోదాం. ఎవరెవడ? రే షించాన్ నువ్వే ఏడమాకరా. అంటే తినేననుకుంటారా తన కూతురు? కెన్ యూ ఫైండ్ మీ అంటే తిన మనం కనిపెట్టాలా? ఏంట్రా తినే మనకి ఛాలెంజ్ విసురుతుంది. ఒక్క నిమిషం, నిజంగానే డెడ్ బాడీస్ అంటే ఇక్కడ నిజంగానే వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళట్లేదన్నమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఇక్కడ ఉన్న దయానికి బలవుతున్నారా? అంటే మన నలుగురు కూడా బలైపోతామా? అది అస్సలా జరగదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది పెనస్టార్. సరే మైకేల్ బాబాయ్, నువ్వు ఏదో పూజ చేసి దయ ఉందో వెళ్ళేదో నిరూపిస్తానన్నావు కదా, త్వరగా ఆ పూజనైతే స్టార్ట్ చెయ్యి. నీ లోపల ఇల్లు మొత్తం. అరే ఇక్కడ కోళ్ళన్నీ బతికే ఉన్నాయి, కుక్కేంటి పడుకోనుంది లోపల. అరే ఇదేంటి పాతకాలం కారు ఉంది ఇక్కడ.
అంటే బహుశా ఇది ఎవరో రాజుల కాలం నాటి కారు అయి ఉండొచ్చు. అయినా ఇక్కడ ఎలా పెట్టుంటారు, ఎలా తీసుకొచ్చి పెట్టుంటారబ్బా? సరేలేండి, ఇదంతా మనకెందుకులేండి. ఇక్కడ ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా పంది? నాకేదో అంతా తేడా తేడా. అరే, అప్పుడే మొదలు పెట్టారా? సరే సరే లెస్టర్ బాబాయ్, ఆ మెటల్ డిటెక్టర్ ఇవ్వు, నేను త్వరగా వెళ్ళి దయ్యం ఉందా లేదో వెతుకుతాను. అలాగే రా, ఇస్తున్నాలే, ఒక్క నిమిషం ఆగు. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. దయ్యం ఎక్కడున్నా సరే త్వరగా ఎదురుకు రావాలి. ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. సరే ఇక వెళ్ళి వెతుకురా, పెనస్టార్ వెళ్ళి వెతుకు. ఏంటి ఇక్కడ చాపు? ఓ కాదు, ఇది మన చాపు కాదు. ఇది మన చాపు అయితే కాదు. కాదు, ఖచ్చితంగా ఇది మన చాపు కాదు. ఇదంతా నా భ్రమ. అరే, ఎక్కడుంది ఈ దయ్యం? ఎక్కడుంది ఏంటో? నో యువర్ క్లాన్స్ అంట. సరే, మీరు ఇక్కడైతే పూజ చేస్తానండి, నేను అలా మేడపైకి అయితే వెళ్ళొస్తాను. అరే, ఏదో చూడడానికి అచ్చం చంద్రముఖి గదిలా ఉంది. వామ్ము, ఏంటి ఇక్కడంతా భయంకరంగా ఉంది. అరే ఏంటి, దీని లోపల ఏదో చూపిస్తుంది. అరే, దీని లోపల దయ్యం ఉన్నట్టుగా చూపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాగండి. నిజంగా ఏంటి ఇక్కడ కాళ్ళున్నాయి, కానీ కాళ్ళున్నాయి. ఇన్ని దయ్యాలు, డెడ్ బాడీలు. వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎవరు చనిపోయారు? ఇక్కడెవరు? ఇక్కడంతా రక్తం. ఏంటి ఇక్కడ? ఎవరెత్తును? నాకు ఊపిరి ఆడట్లేదు. ఎవరెత్తును? ఏంటిది పెద్దగా మారుతుంది? ఏంటి ఇందులో పుర్రి ఏంటి పెద్దగా మారి చూపిస్తుంది? అంటే ఇతను నిజంగా బతుకున్నాడా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను ఎవరంటే నేను ఎవరో తెలుసా? ఏంటి గ్రాని, నువ్వా ఈ ఇంట్లో ఆవహించింది నువ్వా? గ్రాని, దయచేసి వదిలిపెట్టు, లేకపోతేనా ఏంటిది నిజంగానే అత్యంత శక్తివంతమైన మాంత్రికుల్లా తయారైపోయింది. వదిలిపెట్టి గ్రాని, వదిలిపెట్టు. అరే రే షించాన్, మైకల్, లెస్టర్ బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు? గ్రాని, ఏం చేస్తావు మన ముగ్గురిని? వాళ్ళు నీకు ఎక్కడా కనపడరు. వాళ్ళని నేను అంతం చేసేసా. నా ఇంటికే వచ్చి బజరంగ బలి పాడతారా? రాయ్ పెనస్టార్, వాళ్ళు నువ్వెంత వెతికినా కనపడరు. నిన్ను కూడా అంతం చేసేస్తా ఇప్పుడు. గ్రాని, వదిలిపెట్టు, దయచేసి వదిలిపెట్టి గ్రాని. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏంటి ఈ ఇల్లు మొత్తం నాకు చాలా గజిబిజిగా ఉంది. ఎటువైపు వెళ్ళాలి? మార్గం ఎటువైపు ఉంది? నాకు అసలు ఏమర్థం కావట్లేదు. ఈ గ్రాని మనల్ని వెంటాడుతుంది. ఎటువైపు వెళ్ళాలి? అరే, ఇటువైపు కనిచేసింది. వద్దు గ్రాని, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇక్కడ కూడా ఇంకో 2 డెడ్ బాడీలు. అరే ఏంటి గ్రాని, అందరినీ ఇంట్లోపలే తీసుకొచ్చి చంపేసి తినేస్తున్నావు ఆ రోజు. ఎక్కడ ఉంది ఎగ్జిట్ పాయింట్? ఎక్కడ? ఇటువైపేనా? ఇటువైపు వెళ్ళాలి. ఇటువైపు కాదు, ఇటు అనుకుంటా. ఇటువైపు వెళ్ళాలి. దయచేసి వదిలిపెట్టి గ్రాని. ఎటువైపు వెళ్ళాలి? ఇటే అనుకుంటా. ఇటే. లెస్టర్ పైకి లే. లెస్టర్ లే. అరే, లెస్టర్కి ఏమైంది? దయచేసి వదిలిపెట్టి గ్రాని. నువ్వు ఎక్కడ తప్పించుకొని వెళ్తా అనుకుంటున్నావు? ఓం క్లీం క్లీం. ఎప్పుడు నువ్వు తప్పించుకొని వెళ్ళలేవు. ఇంటి మొత్తం కంచె వేశాను. దయచేసి వదిలిపెట్టి గ్రాని. ఇప్పుడు ఎలా తప్పించుకొని వెళ్ళాలి? లెస్టర్ పైకి లే. లెస్టర్ మైకిల్ ఎక్కడ? షించాన్ ఎక్కడ? అరే, లెస్టర్ మాత్రం ఇక్కడ ఉన్నాడు. లెస్టర్ బాబాయ్ త్వరగా లేకము. ఎటు నుంచి తప్పించుకొని వెళ్ళాడు పిల్లలు? ఇక్కడేదో ఉంది మిస్టరీ. ఏంటి ఇది కూడా పనిచేయట్లేదు? ఎప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళాలి? భగవంతుడా, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. ఏంటి నా కాలికైతే రెక్కిసుకుంది. ఎలా వెళ్ళాలి? ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? నేను చెప్పాను కదరా పెనస్టార్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళలేవు. రే పెనస్టార్, నువ్వు కూడా ఇప్పుడు నాకు ఆరవబోతున్నావు. వదిలిపెట్టి గ్రాని, వదిలిపెట్టు. ఏదో ఒక ఉపాయం ఉండి ఉంటుంది. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా భగవంతుడు నా కోసం ఏదో ఒక మార్గం తెరిచి ఉంటాడు. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. త్వరగా ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఎలాగా? లెస్టర్ మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఆ షించాన్ ఎక్కడికి వెళ్ళాడు? మన షించాన్ ఎక్కడికి వెళ్ళాడు? మైకేల్ బాబాయ్ కూడా కనిపించట్లేదు. గ్రాని, ఏం చేసా వాళ్ళిద్దరిని? ఇక్కడ నుంచి అమ్మయ్య, మొత్తాన్ని తప్పించేసుకున్నాను. వెళ్ళాలి. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళి తప్పించుకోవాలి. ఎలాగైనా సరే మన షించాన్ని, మైకేల్ బాబాయ్ని కాపాడుకోవాలి. లెస్టర్ ఇక్కడ ఉంది ఎవరో కాదు, ఆ భూత ఆ గ్రాడియే. త్వరగా ఇక్కడ నుంచి మనం వెళ్ళిపో లెస్టర్. రా త్వరగా వెళ్తాం పద లెస్టర్ బాబాయ్. ఏంట్రా, నిజంగానే దయ్యమా? గ్రాని, నువ్వెప్పుడో చనిపోయావు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చావు? రే పెనస్టార్, ఆగు, నేను ముసలివాడిరా, నీలా పరిగెత్తలేకపోతున్నా. ఆగురా పెనస్టార్. అమ్మో గ్రాని, నిజంగానే గ్రాని రా, త్వరగా కార్తీ వెళ్ళిపోదాం.
మీ అందరినీ తినేస్తా రాయ్ మళ్ళీ కనుక మీరు ఇక్కడికి వస్తే నీతో పాటు ఆ లెస్టర్ గారిని కూడా తినేస్తా ఆగండ్రా ఆగండి వద్దు వద్దు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం దయచేసి మా షించాన్ని మైకిల్ ఎక్కడున్నాడు చెప్పు అరే యారు పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మేమిద్దరం కూడా అక్కడే ఉంటే అది మమ్మల్ని కూడా బలి తీసుకుంటుంది మన షించాన్ని మైకిల్ బాబాయ్ని కాపాడలేం కాబట్టి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలి లెస్టర్ బాబాయ్ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో మనం ఇప్పుడు శరవేగంతో దూసుకొని వెళ్తాం ఇక్కడ నుంచి మనం తప్పించుకొని వెళ్ళాలి మన షించాన్ని మైకిల్ని కాపాడుకోవాలి బాబాయ్ కాపాడుకోవాలి ఏయ్, నేను నీకు అప్పుడే చెప్పాను కదరా గాలి పీలుస్తున్నాం కదా గాలి కనపడట్లేదు కదా అని గాలి లేదనుకుంటున్నావా అలాగే దయ్యం కనబడట్లేదు కదా అని చెప్పి దయ్యం లేదనుకోవడం మన పొరపాటని నేను అప్పుడే చెప్పాను కదరా ఇప్పుడు చూడు ఆ దయ్యం మన ముందుకు వచ్చింది మన షించాన్ని మైకిల్ గాని అది హతమార్చిందిరా ఇంకోసేపు ఉంటే మన ఇద్దరం కూడా దాని చేతులు అయిపోయి వాళ్ళం ఎలాగైనా సరే షించాన్ని మైకిల్ని కనిపెట్టి వెనక్కి తీసుకురావాలి పద పద త్వరగా ఈ డార్క్ సిటీ నుంచి సన్ సిటీ లాస్ ఏంజల్స్ వైపుగా పదరా అలాగే అలాగే బాబాయ్ ఇప్పుడే ఇక్కడ నుంచి మనం తక్షణమే వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ ఇటువైపే వెళ్ళాలనుకుంటాను కానీ నాకు ఈ చీకటిలో అసలు ఏమీ అర్థం కావట్లేదు అరే సమయానికి నా మొబైల్ కూడా పనిచేయట్లేదు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూద్దామంటే ఇప్పుడు ఎలా వెళ్ళాలి బాబాయ్ నాకు అసలు ఏ ఉపాయం అర్థం కావట్లేదు కానీ ఆ గ్రాణి ఎందుకని ఆ ఇంట్లో ఆవహించింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మన షించాన్ మైకిల్ బాబాయ్ ఇద్దరు ఇప్పుడు మనకి కాకుండా పోతారా బాబాయ్ చెప్పు లెస్టర్ బాబాయ్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు వాళ్ళని తిరిగి తీసుకొచ్చే ఉపాయం ఏదైనా ఉందా ఖచ్చితంగా ఉండేవి తీరుతుందిరా గాలి ఉంది దయ్యం ఉంది అని ఎంతలా మనం నమ్మకపోయినా ఉందో అలాగే వాళ్ళిద్దరిని తిరిగి తీసుకొచ్చే ఉపాయం కూడా ఖచ్చితంగా వెతికి తీరుతాం ఓకేనా నువ్వేం భయపడకుండా కారుతి త్వరగా ఇక్కడి నుంచి వెళదాం ఎలాగైనా సరే షించాన్ని మైకిల్ని మనం కాపాడి వెనక్కి తీసుకొద్దాం రా పద పద లేదు బాబాయ్ లేదు ఎలాగైనా సరే ఇప్పుడే ఈ రాత్రికి మనం షించాన్ని మైకిల్ బాబాయ్ని వెనక్కి తీసుకురావాలి ప్లీజ్ బాబాయ్ పద వెళ్దాం మనం అక్కడికి వెళ్ళి ఏంటి నాకేం జరుగుతుంది బాబాయ్ రాయ్ పెనస్టార్ ఏంటి గ్రాణియా ఇదంతా చేసింది పెనుస్టర్ ఏమైందిరా అయ్యో పెనుస్టర్కి ఏమైంది పిల్లలు నాకేమీ